చాలా పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి 100 కోట్లు వస్తున్నాయి బయటంతా అని చెప్పుకుంటున్నారే, ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలామందిలాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది. కానీ తీరా మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు విపిఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ, విపిఆర్ అనేవాళ్ళు 100 కోట్ల 1000 కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు, రైట్? ఆయన పెట్టిన కంపెనీ ఏంటి? ఎక్స్పోర్టింగ్ కంపెనీ. అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ, మీరు అందరూ ఆలోచన చేయండి, ఒక 10,000 టన్నులు చేస్తే ఒక 5,000 కమిషన్ వస్తే ఎంత వస్తుంది నెలకి? 5 కోట్లు వస్తుంది. ఈ 5 కోట్ల కోసం ఇన్ని వేల మందిని, ఇన్ని వందల కంపెనీల్ని ఇబ్బంది పెట్టి ఆ 5 కోట్ల కోసం పనిచేస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. అందరూ ఆ 5 కోట్ల కోసమే పనిచేస్తున్నాడా? 100 కోట్లు ఉన్నాయన ఆయనకి ఎట్టయినా సరే ఆయన పెద్ద దానకరుడు అని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు. సరే, అదేనా రవీణ గారు ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఫ్యాక్టరీ? ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తుంది చైనాలో ఓపెన్ చేస్తారా, నెల్లూరులో ఓపెన్ చేస్తారా? అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా? లేదు. సరే, ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్, నేను ఫ్యాక్టరీ కట్టాను, ఒక 700 కోట్లు పెట్టి నేను ఫ్యాక్టరీ కట్టాను కాబట్టి అందరూ నాకే మెటీరియల్ ఇండి అనటంలో తప్పులేదు. దాన్ని ఎవరు కూడా ఓకే, మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు. అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు, 1000 టన్నులు మాత్రం చైనాకి వెళ్తుంది, ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా? 50 సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా, ఏదైతే ఆక్షన్కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని, ఈ 10 మైన్స్లో ఉదాహరణకి తన కంట్రోల్లో ఇల్లీగల్గా పెట్టుకొని ఆయన 5 కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఒక కంపెనీ పెట్టి, ఇన్ని వేల మందిని, ఇంత మైన్ ఓనర్ని, ఇంతమంది ఎక్స్పోర్టర్ని, ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ 5 కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి 5 కోట్లతో 1000 కోట్ల రూపాయలు ఆయనకి ఏమన్నా చేయదంటారా? నాకు తెలిసి ఒక 40 లక్షల టన్నులు తీసుకుని ఉంటాడేమో, ఎందుకంటే ఆయన రైజింగ్ కాంట్రాక్ట్ అని అంటారు. 40 లక్షల టన్నులు తీస్తుంటాడు అనుకుందామన్నా. సరే, 40 కూడా కాదన్నా, అంచనాకు మించి చెప్తున్నాను, 1 కోటి టన్నులు తీసాడు అనుకుందాం నెలకి. మహా అంటే ఒక 20 రూపాయల ఆదాయం వస్తుంది. దట్ ఈస్ మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ రాదు. ఒక 1000 మంది రాత్రింబొగులు పనిచేస్తే ఆ ఆదాయం ఒకటి వస్తుంది. ఇక్కడ కేవలం ఒక 5 కోట్ల రూపాయలతో